మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగ్ రీప్లేస్లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు అసలు. ఒక డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా కన్నా బాగోవడం అనేది జరిగింది. హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని అంటే, అరే నన్ను వెనకాల పెట్టుకొని ఫాస్ట్గా చేసాం, వారం రోజుల్లో చేసాం, పంపించామని చెప్పకరా. And just like sir said, and now I found the purpose of my life standing in front of you, sir. కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుంటుంది అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన, సార్ అలాగే ఉంటారు సార్, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అలాగే ఉంటారు సార్ అన్నాడు. మా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఎందుకు ఎలా ఉంటారా అంటే, ఇంట్లో ఉంటాయి దోమలు చూడాలి ప్రేమలు అన్నాడు. అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను, మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటుంది. డైరెక్టర్ గిరీష్ ఏడి గారు ఇక్కడే ఉన్నారు, వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. గిరీష్ సార్, വെരി ഹാർട്ടി കൺഗ്രാറ്റുലേഷൻസ് ടു യു. ഞാൻ സ്റ്റേജിലേക്ക് വിളിക്കണില്ല, അവിടുന്ന് ഞാനൊരു కంగ్రాచులేషన్స్ പറഞ്ഞത് മാത്രം. ఓకే, ఈరోజు ఉండేటువంటి అవకాశం ఏంటంటే మనం అప్పుడప్పుడు తెలుగులో అప్పుడప్పుడు మలయాళంలో ఇలా జంప్ కొట్టేటువంటి అవకాశం మనకుంది. అలాగే మనకి ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి స్టార్స్ నస్లీన్ అండ్ మమిత, హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. నస్లీన్ని ఆల్రెడీ మనము చాలా మలయాళం మూవీస్లో చూస్తూ వచ్చాము. ముఖ్యంగా కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి మనము ఓటీటీల్లో చాలా ఎక్కువగా చూసినటువంటి సినిమాల్లో హోమ్ అండ్ అలాగే కురిది లాంటి ఫిల్మ్స్ చాలా పెద్ద హిట్లు అయ్యాయి. సో నస్లిన్ అండ్ అలాగే మమిత, అలాగే ఇందులో యాక్ట్ చేసినటువంటి ఇంకా చాలామంది తారగణం, సంగీత్ జేర్, శ్యామ్ మోహన్, వీళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. తగిట 26. ఓకే ఆదిత్య, సూపర్ డైలాగ్స్ రాశారు ఆదిత్య. అందులో ఒక డైలాగ్ మాత్రం గుండెకి గట్టిగా తగిలింది. టీంని రన్ చేయడం అంటే బాహుబలి సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా అని. అలా ఎలా రాసావు ఆదిత్య, అలా ఎలా రాసావు? Spot improvisation by the voice artist. ఓ, అది మీరు రాసింది కాదు, అది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దట్ గై. అంటే ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు అని మీరు ఆ డైలాగ్ నాది అంటే అప్రూవల్ చేసింది నేనే, బట్ దట్ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఓకే సగం నాకు సగం ఆయనకి. ఓకే, సో డയറക്ടർ గారిని కలిసారు కదా మీరు, గిరీష్ సార్ని అక్కడే కూర్చున్నారు. സാർ തെലുങ്കിലെ ഡയലോഗ്സ് എല്ലാം സൂപ്പറായിട്ട് എഴുതിയ പയ്യനാണ് ആദിത്യ. വളരെ നല്ല ఆల్రెడీ యూ మెట్. వెరీ నైస్ జబ్ వి మెట్. ఓకే, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ అండి. స్పెషల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద వాయిస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మై సైడ్. దే ఆర్ నాట్ యూనో వాళ్ళకి అంత ఫేస్ ఉండదు, బట్ ఇట్స్ హోల్ ఐ థింక్ మోర్ దాన్ 50% ద హోల్ క్రెడిట్ గివ్స్ టు ఆల్ ద వాయిస్ ఆర్టిస్ట్. బికాస్ వాళ్ళు చేయకపోయింటే దెర్ ఇస్ ఐ కెన్ ఈజీలీ రైట్, బట్ ఆ మాడ్యులేషన్స్ అదంతా దెర్ ఇస్ క్వైట్ అ లాట్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ దేర్ ఇంప్రూవైజేషన్స్. It's absolute credit goes to them. And Rajamouli గారు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ట్వీట్ చూసినప్పుడు డైలాగ్ రైటర్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్, ఛాతి ముంగటికి వెళ్ళిపోయింది, 30 చెస్ట్ 56 క్లాష్ అండ్ అవుట్. I felt very happy and Anil Anna, huge admirer of your work. ఓకే, సో యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అందరికీ మీ పాత్ర చాలా ఎక్కువ నచ్చింది, మీరు చాలా బాగా చేశారు. എല്ലാം മനസ്സിലായില്ലേ? മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവണ്ടല്ലോ മതി. ഓക്കെ, സോ ആദ്യം ആരാ സംസാരിക്കണം? ആകാശ് ഓർ ഹൂസ് സ്പീക്കിംഗ് ഫസ്റ്റ്? whichever language you are convenient you can speak, because our Telugu audience understands the language of heart. I will just share a small memory with you. In 2014, I studied engineering BTech. In 2014, I and my classmate took a flight to Hyderabad to see Interstellar in Prasada IMAX. I think it was the last unlock projection in Prasada IMAX. So we didn't have a lot of money that time in the account, but we took the flight. Morning we came to the Prasada IMAX. We saw the movie 2 times. Then we head back to airport and took the morning flight back. And 10 years after, right now 2024, I feel very proud to stand here back in Hyderabad to see to film I edited running successfully and grossed 100 crores plus. And I'll have to thank the director Girish and my long-term friend Girish for this opportunity. And this is a very proud moment for me. I had no background in film or something. Never in 2014 if someone asked
If you have edited a 100 crore film, I would have just laughed it out. But now I feel very proud to stand here. I'm so grateful to stand here in front of these legends. This is a surreal moment for me, and I'm so grateful to Girish Edan, director, and my co-actors. And I don't know what to say. എന്താ പറയേണ്ടതെന്ന് എനിക്ക് അറിയില്ല. ഞാൻ കാര്യമില്ല, എന്താണെന്ന് വെച്ചാൽ പറഞ്ഞോളൂ. ఇది పేడికంటే ഒരു ఆവശ്యమిല്ല, ఎంత వేണമെങ്കിലും പറഞ്ഞోളూ. ఇక్కడ అదే మనం ఏం మాట్లాడినా సరే మనం చాలా ప్రేమిస్తాం ఇక్కడ అని చెప్తున్నాను నేను. అది that's enough. That's enough. Okay, I'll ask you one Telugu word. Can you just find out the meaning? Okay. చెప్పండి. What do you think is చెప్పండి? Clue. Something related to our ears. కేకణం. కేకుగా. Right. చెప్పండి is కేల్కుగా అలా. tell చెప్పండి is you tell. നിങ്ങൾ പറയൂ. ఓకే సారీ, ట్రాన్స్లేషన్ రాంగ్ అయింది ఇక్కడ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. విషింగ్ యూ ఆల్. కార్తిక, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. నచ్చింది అని విన్నాము ప్రేమలు సినిమా. సో వారి మాటల్లోనే విందాము. సుమ గారు, మేము ఏదైనా స్ట్రైట్ మూవీస్ చేసేటప్పుడు ఒక డైలాగ్ సరిగ్గా రాకపోతే ఏంటిది బాగోలేదు, డబ్బింగ్ సినిమా డైలాగ్లా ఉంది అని అనడం పరిపాటి. అంటే డబ్బింగ్ సినిమాలకి మేము ఇచ్చే స్టేటస్ అది. అట్లాంటిది ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా కన్నా బాగోవడం అనేది జరిగింది. ఆద్యంతో నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, అందరి పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ఇట్లాంటి సినిమాలు మనం తెలుగులో చాలా చూసాం ఇదివరకు. అయితే వాటికి దీనికి తేడా ఏంటంటే తెలుగు సినిమాలో క్యాకఫోనీ ఉంటుంది, అంటే గోల ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ నేను గోలగా ఫీల్ అవ్వలేదు. సో స్పెషల్గా నేను అభినందించదలుచుకున్నాను. కాబట్టి మిక్సింగ్ ఎవరు చేశారు దీనికి? മിക്സിംഗ് ഫൈനൽ മിക്സിംഗ് ഗിരീഷ് സർ, ഫൈനൽ മിക്സിംഗ് ആരാണ് ചെയ്തതെന്ന് ചോദിക്കണം. విష్ణు విజయ్, విష్ణు సుజాతన్. ఆయనకి స్పెషల్గా అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. ఓకే, సో తనకి స్పెషల్గా లేడీస్ ఆണോ జెంట్స్ ఆണോ ചോദിക്കാം. మెయిల్. ఓకే, ఆయనకి నాకు స్పెషల్గా నేను కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతమైన మిక్సింగ్ ఈ మధ్యకాలం చూడలేదు. ఎక్కడ పీస్ఫుల్గా ఉంది, అందరూ నవ్వుతా ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తాం సినిమా. కార్తికేయ, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున మీకు థ్యాంక్స్ చెప్పాను, ఇప్పుడేమో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో మార్చి 12వ తారీఖుకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ కంగ్రాచులేషన్ టు ద టీమ్. అనుదీప్ గారు, వెరీ హార్ట్. అంటే ఆదిత్య వస్తే పాట పాడితే, అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. అనుదీప్ గారు చెప్పండి. మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా చూసారా? చూశానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా చూసా. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా? చూసా. బై ద వే, టుడే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్ కంపెనీ. చెక్ రాదు లేకపోతే, అందుకనే చెప్పేసి. మీరు నిజంగానే చూశారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 questions అడుగుతాను నేను మిమ్మల్ని సినిమా రిలేటెడ్గా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూశారు కాబట్టి నేను അനുദീപ് గారిని ఒక 3 questions ఐ లాస్ట్. హీస్ టెల్లింగ్ హీ సా ద ఫిల్మ్, പക്ഷേ എനിക്ക് എന്തോ ഒരു ചെറിയൊരു സംശയമുണ്ട്. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెన్ హీరోస్ ఫాదర్ డైడ్ ఇన్ ద సెకండ్ హాఫ్, హౌ డిడ్ యూ ఫీల్? చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. അനാവശ്യമായിട്ട് എന്തിനാണ് മരിച്ചുപോയതെന്ന് തോന്നിയിത്ര. ഓക്കെ, ഫസ്റ്റ് ക്വസ്റ്റ്യൻ ഡൺ. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం ఇంటర్వెల్ బ్యాంగ్లు. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్? హీరోయిన్కి హార్ట్ బ్రేకింగ్ అనిపించింది కొంచెం. ఓకే, సో హీరోయిన్ మ్యారేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, హార్ట్ బ్రేకింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? శ్రీలీల ఒక క్యామియో స్పెషల్ అపియరెన్స్ షీ డిడ్, హీరోయిన్ శ్రీలీల. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్?
అదే హైలైట్ కాదు సినిమాకి. నేను కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుంటుంది అంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను నేను. బట్ రేపు చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా. సో అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేశారా మీరు? ఓకేనండి. సో రేపైతే తప్పకుండా చూస్తున్నా నేను సినిమా. మీలాంటి బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది. నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను. హోమ్ సినిమా చూసా, ఆపరేషన్ జావా చూసిన నేను. నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? నిజంగానే చూసారా? చూసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వాళ్ళు നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാലോ ജാതിരത്നാല് സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. ഒരു ഡയറക്ടറിന് ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഹി ഈസ് ഹാവിംഗ് എ ഹീറോ ഫോളോയിങ്. So in 2015 I resigned my job, sir. I was in Mumbai working for a corporate company. So why I resigned is because I was not feeling happy with my job and I was thinking I should do something else. This is not what I supposed to do. I'm not supposed to sit in an office and do office job. So I just quit my job. I didn't know what to do. My heart told me to quit the job and try something creative. And just like sir said, and now I found the purpose of my life standing in front of you, sir. So this is really a dream come true moment. When I was in Mumbai, I was among North Indians and they used to, call me Madrasi and all. And then Bahubali got released. And the same people started asking me, how you make such movies here? South movies are so great. And why Kattappa killed Bahubali? That was the main question. So I was so proud sitting in between them and feeling proud that someone from my place made a movie like this. Because we don't differentiate between Telugu or Kerala, nothing like. We are all like Allu Arjun fans, Prabhas fans. So we don't have any difference of cinema whatsoever. So I don't know what to say. My wife is sitting here. I know she is so proud. I have been struggling since 9 years to reach this stage, and she was there like from 2017 with me. She has seen all my struggles, and I think I made you proud, baby. So thank you so much. Ladies first, huh? Yeah. Come, Mamita. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు. సో అందుకు నా ఇంగ్లీష్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. సో I don't know, I'm so nervous. I'm scared that I will mess this up. But yes, Rajamouli garu, I'm a big fan of you. Kirani garu, Anil garu, Andeep garu, Karthikeya garu, thank you so much for backing us really powerfully. And see, I'm shaking now. I don't know what to say. Thank you all. Thank you so much for receiving our Premalu with so much of love. Andariki nachutundi anukuntananu. So thank you so much. I'm so grateful because I got introduced to Telugu movies through Magadira. Wow. Yeah. So I'm a big fan of Rajamouli sir's movies. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, మిగిలిన వాళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మలయాళంలో సంసారికను అంటే మాట్లాడుకుందామా? రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సెకండ్ ఎంత చేట ఆలీ. ఆలీ గారు అంటే వాళ్ళు నీ అవ్వ తగ్గేదిలేంటి పుష్ప అన్నట్టు. ఓకే, వాట్ బ్రదర్ పక్షే తర్వాత కానీ కానీ ఓకే మనసులయ్యో అర్థమైందా? మీకు చాలా అర్థమైపోతున్నారు. ലാസ്റ്റ് ടൈം ഫൈനൽ ഊണ് കഴിച്ചോ? ఇవిడున్నాడల్లా సీక్రెట్ అయితే వాళ్ళు మీకు ప్రాంప్ట్ చేస్తున్నట్టున్నారు ఇందాకటి నుంచి. చేశారా? కరెక్ట్, ఇంకా చేయలేదండి. మీరు మాట్లాడేస్తారు. ఎంత ఓటీటీలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారంటే అన్ని భాష ఎంత వచ్చింది మీకు, మొత్తం ప్రాంప్ట్ చేసేస్తారు అన్ని వర్డ్స్. ఎగ్జాక్ట్లీ, దీన్ని బట్టి అర్థమవుతుంది కాదు చదవట్లేదని. ఓకే సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది.
ఇంట్లో ఉంటాయి దోమలు చూడాలి ప్రేమలు అన్నాడు. అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు, వాడి రివ్యూ తగలయ్యా. సో ప్రేమలు ఫిలిం గురించి నేను 1 month బ్యాక్ విన్నాను. మలయాళం రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయిందని చెప్పి, సరే చూద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా. బట్ తెలుగు డబ్బింగ్ అయింది, తెలుగు డబ్బింగ్లో బాగుంది, మలయాళం ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటీస్కి బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా. నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్, ఆదిత్య హాసన్, యంగ్ టాలెంట్. ఎంత బాగా రాశారంటే డైలాగ్స్, అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు, వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్. ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి. మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి. అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి. ఇప్పుడు చూడమంటున్నారా వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు. అలా చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి. ఇప్పుడు మీ గురించి. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు, పర్లేదు. అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది, ఈవినింగ్ షో చూడండి, కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు. సో ఈ వీక్లో కూడా చూడండి, వాళ్ళు ఎగ్జామ్ జరగకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే, లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవటమో ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం. బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది. అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు, మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు అంత లైవ్లీగా ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు, అండ్ మమిత, నస్లీన్. ఈ సినిమా చూశాక వాళ్ళకి తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుందా, కరుస్తున్నారు కదా, రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది. సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేరుతో మాత్రం గుర్తుండిపోతారు, అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ. సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి. అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గర అయిపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను, పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి ఈ మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే, ప్రెజెంట్ సార్. ఇట్ సైడ్ రాకం నస్లీన్. ఓకే. అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం ఆవిడగా రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్కి. ഈ സിനിമയിൽ ആദിന്റെ ത്രൂ ആയിട്ട് ഒരു നല്ല മെസ്സേജ് പോയിട്ടുണ്ട്. ఏంటది മെസ്സേജ് വാട്ട് ഈസ് ദ മെസ്സേജ്? ഹി ഈസ് ആസ്കിംഗ് വാട്ട് ഈസ് മെസ്സേജ് ദാറ്റ് യുവർ ക്യാരക്ടർ ഗേവ്. I don't know actually what message, sir. I not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. అందరికీ నమస్కారం అండి. చిన్న ట్రివియా. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు మా మమ్ముట్టి గారిది. అందులో ఆయన ఎందా మాషే అంటూ ఉంటాడు. ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను, పెద్దన్న దగ్గర డ్రైవర్ మలయాళి. అని అడిగితే ఏంటి బాస్ అన్నట్టు మలయాళంలో ఎందా మాషే అంటారు అన్న. అది వర్డ్ నాకు బాగా అలవాటైపోయి మా స్టూడెంట్ నెంబర్ 1 కన్నా ముందు శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసేటప్పుడు మా రైటర్ ఉండేవారు పృథ్వీతేజ్ గారిని. ఆయన నేను ఎందా మాషే అని పిలిచేవాడిని. ఆయన కూడా నన్ను మాషే అని పిలిచేవాడు. అలాగా ఒక 6-7 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి సైలెంట్గా అడిగాడు ఆయన నన్ను, మాషే అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. అంటే మాషే అంటే మలయాళంలో బాస్ అండి అన్నాడు. ఓ అవునా, మీరు ఫస్ట్ నన్ను ఎంద మాష అంటే ఈడేదో నన్ను తిడుతున్నాడు అనుకుని నేను కూడా తిట్టేదా అని చెప్పి ఎంద మాష అంటే మొదలు పెట్టాను. బాస అన్నాడు. దట్ ఈస్ రిలేషన్ విత్ మలయాళం వర్డ్ మాషే. మా ఫ్యామిలీలో 2 of my sisters got married to Malayalis. సో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మలయాళంతో, కేరళతో. కమింగ్ టు దిస్ ఫిల్మ్,
జనరల్గా పెద్ద నాకు లవ్ స్టోరీస్ కానీ రామ్ కామ్స్ కానీ పెద్ద ఇష్టపడను, మనదంతా యాక్షన్ ఫైట్స్ అంతా ఉంటుంది. కార్తికేయ ఈ సినిమా చూశాను, చాలా బాగుంది, చేస్తున్నాను అంటే ఓకే సర్లేదో ఉత్సాహపడుతున్నాడులే కానీ అని అనుకున్నాను, కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. సో ఫస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడడమే నాకు ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ ఐ హర్డ్ న్యూస్ అబౌట్ ఇట్, పెద్ద హిట్ అని, బట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను థియేటర్కి. వెళ్ళిన దగ్గర నుంచి బిగినింగ్ నుంచి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అక్కడి నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాను. అండ్ ఏంటది థియేటర్లో కలిసి చూడాల్సిన సినిమా. జనరల్గా మనం ఒక్కళ్ళే కూర్చొని ఇంట్లో కూర్చొని ఫోన్లోనూ చూసుకుంటే ఎంజాయ్ చేసే సినిమా కాదు. మన పక్కన జనాలు కూడా ఉంటే ఇంకా వాళ్ళ నవ్వు మన నవ్వు కలిసి నవ్వుతానే ఉంటాం. ఆ నవ్వులన్నిటికీ ద ఫస్ట్ క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద రైటర్. అసలు డౌట్ లేదు, మనం చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మలయాళంలో ఏమున్నాయి నాకు తెలియదు, ఆ డైలాగుల ప్లేస్లో మలయాళంలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీస్తాడు అసలు. ఎన్ని అంటే మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీమ్లన్నీ కూడా వరుస పెట్టేసేసినట్టు అనిపించింది. బట్ అంటే నీట్గా ఏదో బలవంతంగా పెట్టినట్టు కాదు. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ మీమ్, ఎవ్రీథింగ్ దట్ యూ యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్ కరెక్ట్గా సినిమాలో కుదిరి ఆ క్యారెక్టర్ అక్కడ కరెక్ట్గా ఆ మాట మాట్లాడితేనే తన భావం మనకు అర్థమవుద్ది అన్నంత నీట్గా అందులో ఇన్కార్పొరేట్ చేశాడు. సో ద ఫస్ట్ క్రెడిట్ నేనైతే డెఫినెట్గా రైటర్కి ఇస్తాను. సారీ, నీ పేరు కూడా తెలీదా? ఆదిత్య. హై, కంగ్రాచులేషన్స్, బెస్ట్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్. తర్వాత యాక్టర్లు జనరల్గానే మలయాళం సినిమాల్లో చాలా కొంచెం జెలసీతో కొంచెం బాధతో ఒప్పుకోవాలి. బెటర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు మలయాళంలో. అండ్ ఈ సినిమాలో కూడా దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అమూల్, చాలామందికి తెలీదు, మా పెద్దనాన్నగారు నన్ను అమూల్ అని పిలుస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై నిక్ నేమ్. సో ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ యూ దాట్ వే. అంటే మన పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇట్ ఈస్ యంగ్స్టర్స్కి ఆ కాలేజ్ గోయింగ్ డేస్లో లేకపోతే జస్ట్ వర్కింగ్ డేస్లో ఆ 20sలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడో ఎప్పుడు డిప్ మీద కొడతాడో మనకు తెలియదు. అలాంటి ఫ్రెండ్ మాత్రం డెఫినెట్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ని యాస్టీజ్ దింపేశాడు. అండ్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మమిత చాలా చాలా నచ్చింది. ఐ థాట్ లైక్ షీ విల్ బి ద నెక్స్ట్ హార్ట్ థ్రోబ్ అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీకి, అంటే గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు, తర్వాత సాయి పల్లవి వచ్చినట్టు, యునో హౌ దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. ఐ థాట్ షీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బీ దట్. And I see a lot of love from you guys. All the best. Sachin, అగైన్ ట్రైలర్లో చూసినప్పుడు ఐ థాట్ సచిన్కి ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నాను. బట్ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్, యాక్చువల్గా అయితే రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ కనపడితే డిప్ మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఏదో సరిగ్గా పనిచేయరా ఫస్ట్, నీ ఏదో తాగుడు నువ్వు అని అనిపిస్తుంది. బట్ అలాంటి క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి చుట్టూ. అలాగా డైరెక్షన్ లేకుండా వెళ్ళి ఒక కరెక్ట్ డైరెక్షన్లో పడి వృద్ధిలోకి వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నాకు తన దాంట్లో నచ్చిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆ చివరిన లాస్ట్ టెర్రస్ మీద మళ్ళీ వచ్చి అమ్మాయిని కలిసినప్పుడు మమిత చూసి సచిన్ అని పిలిచినప్పుడు వెనక్కి తిరిగి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఒక యాక్టింగ్ చేశాడు. అదే ఏంటది? ఇదా? వాట్ ఈస్ దట్? కమ్ హియర్, షో మీ దట్. వాట్ ఈస్ దట్? ఏంటి దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? హాయ్. But it doesn't look like hi. No, because of you are having something in your hand. Okay, peanuts. Okay. అంటే అప్పటి వరకు ఆ అమ్మాయి కోసం అంత తప్పించిపోయి అంత ప్రేమలో ఉన్నవాడు వెనక్కి తిరిగి ఆ ఫుల్ యాటిట్యూడ్తో ఇలా తిరిగి ఇలా అంటే థియేటర్ దద్దరిల్లిపోయింది. అయినా నాకు జనాలు ఎంత అప్రిషియేట్ చేశారంటే దానికి, అరే మేము ఇంత కష్టపడి యాక్షన్ సీన్స్ అవన్నీ తీసి ఎంత కష్టపడుతున్నాం, ఆ విజిల్స్ క్లాప్స్ రావడానికి, ఈ కుర్రగోతులో ఒక యాక్టింగ్తో ఒక చిన్న పర్ఫార్మెన్స్తో కొట్టేస్తున్నాడు అని. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్.
చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. దిస్ గాయ్ ఇస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆ కార్తీక అన్న అమ్మాయి క్యారెక్టర్ కూడా షీఈస్ ఎంగేజ్డ్, షీఈస్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ ద బాయ్ దట్ షీఈస్ గోయింగ్ టు మ్యారీ. బట్ అయినా సరే అమూల్ లాంటి వాడు ఒకడు ఏదో ఒక ట్రై చేస్తున్నాడని చెప్పి లెట్స్ ట్రై టు గివ్ ఇట్ ఎ గో అన్న ఆ చిన్న ఫ్లర్టేషియస్ మూడ్తో చేసిన క్యారెక్టర్, ఆ అమ్మాయి చేసిన విధానం, ఆ అమ్మాయి ఇచ్చిన సటిల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ చాలా చాలా బాగా చేసింది. అండ్ అగైన్ మలయాళం డైరెక్టర్స్, ఐ అప్రిషియేట్ దట్ ఫర్ taking that kind of care in design each and every character. Very good. But like I said in my tweet, my best character is Adi in the film. అంటే ఎంత బీపీ క్యారెక్టర్ అంటే అదైతే ఎంత చిరాకు తెప్పించే క్యారెక్టర్ అంటే సేమ్ లైక్ అమూల్ లాగే ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాడు. పట్టుకొని కొట్టాలనిపిస్తుంది, కొట్టి ధైర్యం కానీ స్టేజ్ కానీ మనకు ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటుంది. నా లైఫ్లోనూ కూడా ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చేటప్పుడు దారిలో కూడా మాట్లాడుకుంటూ వస్తుంటే మా డ్రైవర్ అంటున్నాడు, సార్ అలాగే ఉంటారు సార్, సాఫ్ట్వేర్ వాళ్ళు అలాగే ఉంటారు సార్ అన్నాడు. మా సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎందుకు ఎలా ఉంటారా అంటే తన ఇంటి పక్కన ఒక సాఫ్ట్వేర్ అతను ఉండేవాడు అంటే ఎగ్జాక్ట్గా ఇలా బిహేవ్ చేసేవాడు అని చెప్పి మైక్లో చెప్పలేనని బూతులు తిట్టాడు. ఓకే, సో బట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, ఆ దేవరాగం పాట మొదలుపెట్టినప్పుడు మమిత గోపికలాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఒక పక్కన అర్థమైపోతుంది ఇప్పుడు ఆది కృష్ణుడి వేషంలో వస్తాడని అర్థమైపోతుంది. చూస్తున్నాను, ఎంట్రీ ఇచ్చాడు, వెనకాల నుంచి ఎంట్రీ ఇచ్చాడు. నాకు నవ్వాగట్లేదు. అది చూసిన వెంటనే వీళ్ళిద్దరు రియాక్షన్ ఉంటుంది, సచింది అమూల్ దాడు అంటే అరుస్తారు అని చూసి నేను పట్ట చెక్కలేలా నవ్వాను ఫర్ దాట్. అండ్ ఆల్సో ద ఎండింగ్, ఆదికి పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు, ఆది బాబు అంటూ ఉంటాడు, బాబు తిప్పి చేతులు నొప్పి వస్తున్నాయి బాబు, వాళ్ళు కొంచెంసేపు కూర్చోబెడదా అని అంటూ ఉంటాడు. తెగ నవ్వాను. ద లాస్ట్ వన్ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టుకొని హాస్పిటల్కి పోనివ్వండిరా అని అరుస్తూ ఉంటాడు. అది బాబు చెప్పడం మర్చిపోయాను, మన వాళ్ళకి ఎవరికి డ్రైవింగ్ రాదు, మీరు డ్రైవింగ్ చేస్తారా అంటాడు. నో బెస్ట్ ఎండింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ చాలా బాగా చేశాడు. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ. శ్యామ్. ఓకే, we all know you as Adi only. It will be like Adi Shyam, I think, from now on. Fantastic job. All the characters have done a great job. అండ్ వీళ్ళందరితోనూ ఇంత బాగా చేయించేటట్టు క్యారెక్టర్లు రాసుకున్నారంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ టు యూ. యు ఆర్ కీపింగ్ అప్ ద గుడ్ నేమ్ ఆఫ్ ఆల్ యువర్ predecessors in Malayalam cinema who has a lot of following in Telugu audiences. So congratulations for keeping up their name. Fantastic job. Yeah, and thanks the audience. మావాడు ఫస్ట్ టైం ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చి ఈ సినిమా చేశాడు. ఫర్ లవింగ్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ద ఫిల్మ్ సచ్ ఎ బిగ్ సక్సెస్. అండ్ రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. Day 1 కన్నా Day 2 ఎక్కువ, Day 2 కన్నా Day 3 ఎక్కువ, అలా ఎవ్రీ డే పెరుగుతూనే ఉన్నాయి. సో హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బ్లెస్సింగ్ కార్తికేయ విత్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ భావన స్టూడియోస్ ఫర్ ట్రస్టింగ్, మమ్మల్ని నమ్మినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ చాలా షార్ట్ టైంలో వీ కుడ్ పుల్ దిస్ ఆఫ్. అబౌట్ అరౌండ్ February 23rd సినిమా చూసాము. సినిమా గురించి తెలుసుకొని 23rd ఆయనకు ఫోన్ చేసి వీఆర్ ఇంట్రెస్టెడ్ అంటే 24th వాళ్ళు ఇమీడియట్గా దే ఫ్లూ ఇన్ టు హైదరాబాద్కి వచ్చి వాళ్ళతో వీ హ్యాడ్ అ మీటింగ్. అండ్ విత్ ద obviously with my team, with Walls and Trends, my production team, mana Yoganand garu, Rahul, and our technical garu, Srinu garu, and obviously Aditya the writer, and Kittu the lyricist, వీళ్ళందరూ all of them together మొత్తం సినిమా 7 daysలో సినిమా రైటింగ్, డబ్బింగ్, సాంగ్స్ రికార్డింగ్, రైటింగ్, లిరిక్స్ రాయడం అన్నీ ఫినిష్ చేసి we send it for mixing and could do premieres in US on March 7th. So all this was pulled off by all of you, and thank you so much. Meer lekunda this was not been possible. And all of you, the cast, I mean, you've been receiving a lot of this thing. I mean, there's nothing new I can say. I was just mesmerized when I saw the film for first time. You know, just awe in all of your performances. You were just too good, all of you. Girish sir, fantastic. Thank you for giving us this opportunity.
అనిల్ రావుపూడి గారు, అనుదీప్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ సుమా గారు, మీరు నాకు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, హ్యావ్ అ గుడ్. అరే నన్ను వెనకాల పెట్టుకొని ఫాస్ట్గా చేసాం, వారం రోజుల్లో చేసాం, పంపించామని చెప్పకరా. రాజమౌళి గారు, మీ సినిమా ప్రీ రిలీజ్ ఎప్పుడు? అనుదీప్ గారి మీద కూడా ఇందులో పంచి వాడారు మీరు. క్యాష్ అనుదీప్ కన్నా పెద్ద ఇంట్రోవర్ట్ రా మనవాడు అని, అంటే మాథ్యూ గురించినటువంటి పంచ్. సో దట్ వాస్. అండ్ వన్ లాస్ట్ సారీ, ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ అండి, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. ఆంధ్ర అన్నపూర్ణ స్టూడియోస్కి థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. అండ్ యుఎస్ విజయ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ యర్ సపోర్ట్ అండ్ గివింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఇస్ మై ఫస్ట్ వెంచర్. ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ, ఇది నా ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో మై ఫస్ట్ స్పీచ్. సో ఎక్స్క్యూజ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో రిచర్డ్, మనకి కేరళ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ రిచర్డ్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇప్పుడు థియేటర్ విజిట్స్కి టీమ్ అందరూ వెళ్తున్నారు టు నెక్సస్, అలాగే మల్లికార్జున అండ్